ఆర్ఎన్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల ఐడిఓసి సమావేశ మందిరంలో ఘనంగా శ్రీపాదరావు 87వ జన్మదిన వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. రాజాం 17వ వార్డులో పర్యటించిన రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్. ఘనంగా స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధులు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. హాజరైన మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ అధికారులు. తాడిపత్రిలో ఉద్రిక్తత. పెన్నా నదిలో నీటి సమస్యకు సంబంధించి బోర్లను పరిశీలించేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. స్వర్గీయ శ్రీపాదరావు 87వ జన్మదిన వేడుకను జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ప్రజల కోసం ప్రజల మనిషిగా పనిచేసి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. సర్పంచ్ గా 3 సార్లు ఎమ్మెల్యేగా పొంది ఆ ప్రాంత ప్రజలకు సేవలందించారని తెలిపారు. పార్టీలకు అతీతంగా పనిచేశారని వివరించారు. ఆయన వారసులు దుద్దిళ్ల శ్రీధరబాబు మంత్రిగా ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ జిల్లా ప్రగతి కోసం ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ శ్రీపాదరావు ప్రజలతో మమేకమైన వ్యక్తి అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి శ్రేయస్సు కోసం పాటుపడేవారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతంలో జన్మించారని, అక్కడి ప్రజల కోసం కష్టపడే వరణాయి తెలిపారు. ఇక ఆయన జీవితం మార్గదర్శకం అని తెలియజేశారు. శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫంక్షన్గా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అందరు పెద్దలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఒక రిమోట్ ఏరియాలో జన్మించి కానీ దెన్ ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద రాష్ట్రానికి ఒక స్పీకర్గా ఎదిగిన వాళ్ళ ఏదైతే సుదీర్ఘమైన జర్నీ ఉంది అవన్నీ వివరించడం జరిగింది. కొన్ని హైలైట్ పాయింట్స్ మనం చూసుకుంటే, అంటే ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఏ కుటుంబాల్లో పుట్టాము అనేది కాదు, కానీ మనం ఏది మన లైఫ్లో అచీవ్ చేశాము అనేది ముఖ్యమని వాళ్ళ లైఫ్ హిస్టరీ మనకి నేర్పిస్తుంది. అంటే ఒక ఇంత బ్యాక్వర్డ్ ఏరియా, ఇప్పుడే ఎల్బీ గారు చెప్పినట్టు చాలా మహాదేవ్పూర్ కానివ్వండి, కాటారం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్ట్వెల్ ఏపీలో మనం చూసుకుంటే చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ అవి. అంటే అసలు ఎవ్వరు కూడా ధైర్యం చేసి అక్కడ వెళ్ళి ఒక పని చేద్దామంటే లేని పరిస్థితి. అండ్ ఫుల్ ఆఫ్ నక్సలిజం ఉండే కాలంలో వారు స్పీకర్ వరకు ఎదగడం అనేది సామాన్య విషయం కాదు. అంటే ఎంత ప్రజలతో ఉండి ప్రజల కోసం పనిచేశారో అలాంటి వాళ్ళకి ఆ స్పీకర్ పదవి అనేది మనకి లభిస్తుంది అని మనందరికీ తెలుసు. అంటే రాజకీయాలకి విరుద్ధంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలతో, అదేవిధంగా చెప్పాలంటే ఓటమి కానివ్వండి, గెలుపు కానివ్వండి, సామాన్యమే అది రాజకీయాలు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ఆయన ఇది సాధించడం అనేది చాలా గొప్పది అని నా అభిప్రాయం. ముఖ్యంగా వారు వివిధ హోదాలు, అంటే ఒక చిన్న సర్పంచ్ నుంచి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండే, కానీ ఉద్యోగంతో మనం ఎక్కువ మందికి న్యాయం చేయలేము అనే దృక్పథంతో ఆయన ఎల్ఎల్బీ చేసి చాలా వరకు సేవ
రాజా మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డులో పర్యటించారు. రాజా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్ బాణాసంచా కాలుస్తూ మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. 17వ వార్డు మెంతిపేట రెల్లి వీధి ఎస్సీ వీధి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు 17వ వార్డు ఎస్సీ మెంతిపేట కొలని రెల్లి వీధి ఎస్సీ వీధుల్లో ఇంటింటికి వెళ్లి వారి సాధక బాధకాలు వింటూ నేనే మీతో ఉన్నానని, మీలో ఒకరిని, మనందరి కుటుంబాల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రిగా ఒకరై ఉన్నారు కనుక మీరు నన్ను ఆదరించుటి, మీకు జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగితే నాకు ఓటేయండి అంటూ పలువురి సమక్షంలో మాట్లాడారు. మీలో ఒకరిని, మీ కుటుంబాల్లో నేనొకరిని, నేనే మీ డాక్టర్ రాజేష్, ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు. ఈ పర్యటనలో భాగంగా టౌన్ పార్టీ అధ్యక్షులు పాలవల శ్రీనివాసరావు, జేసీఎస్ నియోజకవర్గ పాలవలస రాజగోపాల్, వార్డు నాయకులు ఎందవ అర్పన్న, కంటా శ్రీను, సూర్యనారాయణ, పి శ్రీను మరియు 24వ వార్డు పట్టణ వైసీపీ నాయకులు కార్యకర్తలు, జేసీఎస్ కన్వీనర్లు, మహిళా నాయకురాలు, వాలంటీర్స్, గృహసారథులు, సోషల్ మీడియా కన్వీనర్లు పాల్గొన్నారు. నేను అంతే అభిమానంగా ఉండేవాడిని. ఇప్పుడు వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు, వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళ ఇంటికి వాళ్ళు నన్ను తీసుకెళ్ళినప్పుడు పర్సనల్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సదవకాశానికి నేను ఆ రకంగా కూడా చాలా సంతృప్తి పడ్డాను. మీ అందరికీ ఆ రకంగా కూడాను చాలా ధన్యవాదాలు. ఒక పుకార్ అనేది ప్రత్యర్థులు పెట్టారు. అదేంటంటే రాజాం టౌన్ వీక్గా ఉంది, అందులో ఎస్సీ స్ట్రీట్ మరీ వీక్గా ఉంది అని ఒక పుకార్ పెట్టడం అనేది జరిగింది. నేను కూడాను స్వతహాగా నేను డాక్టర్ని, రాజకీయాల మీద అనుభవం లేక శ్రీను గారు ఇలా అంటున్నారు, ఒకసారి వెళ్దాము అని చెప్పి తొందర పెట్టాను. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధులు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు అంగన్వాడీలో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు ఆదేశించారు. ఇక అంగన్వాడీలో పౌష్టికాహార దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలన్న సీఎం మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలంనేరు వద్ద టేకు కొయ్యల లోడుతో వెళుతున్న 20 చక్రాల లారీని శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన లారీకి ట్రాన్స్పోర్ట్ పర్మిషన్, కటింగ్ ఆర్డర్ లేకపోవడంతో లారీని తీసుకొచ్చి మదనపల్లె ఫారెస్ట్ రేంజ్ కార్యాలయ ఆవరణలో నిలిపారు. అలాగే అనుమతులు లేకుండా పట్టుబడిన లారీని సీజ్ చేయకుండా అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారు. లారీ పట్టుబడిన సీజ్ చేయకపోవడంలో పలు అనుమానాలకు తావిస్తుంది. పట్టుబడిన లారీలో లోడు చేసిన టేకు ఎన్ని టన్నులుంది, ఎన్ని టేకు మానులు కోయడానికి సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన చెట్లను కాకుండా ఎక్కువ చెట్లను కట్ చేస్తే అధిక మొత్తంలో లోడును తరలిస్తున్నారా, లేక ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుందా అన్నది ఉన్నతాధికారుల రంగప్రవేశం చేస్తే తప్ప వెలుగు చూసే అవకాశాలు కనిపించడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డిపై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లిలో ఫారెస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే తనపై కక్షగట్టి వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. సెక్షన్ ఆఫీసర్ గా తాను విధులు నిర్వహిస్తుంటే కుట్రతో తనను తొలగించడానికి రేంజర్ ప్రయత్నిస్తున్నారని ఉద్యోగి రేష్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్న అన్యాయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని, తనకు వేరే సెక్షన్ మార్చి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఆయనకు కావాల్సిన ఫైనాన్షియల్గా నేను ఏం అందజేయలేకపోవడం వల్ల కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, లేదు అసలు ఆయనకు వాంటింగ్ ఏంటో కూడా నాకు తెలియడం లేదు. ఇలా అసలు నాకు ఎవరు సపోర్ట్ చేయకుండా నా ఉద్యోగానికి భంగం కలిగిస్తున్నారు. నన్ను ఏమంటే డైరెక్ట్గా ఫిజికల్గా హెరాస్ చేయట్లేదు, ఇంకా ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా హెరాస్ చేస్తున్నారు ఆయన.
నాకు ఇంతకంటే మార్గం లేదు. ఇప్పుడు కూడా మీ దగ్గరికి ఎందుకు వచ్చిన అంటే రేపు March 8th వస్తుంది, ఉమెన్స్ డే అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటాం. కానీ ఉమెన్ ఎక్కడైనా మాట్లాడితే అది పెద్ద నేరం లాగా ఉంది. యూనిఫామ్ సర్వీసెస్లో అది ఇంకా పెద్ద నేరం లాగా ఉంది. నేను జనరల్గా బయట మీకు అందరికీ తెలుసు నేను యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తుంటాను ఏదైనా విషయంలో. కానీ నేను మానసికంగా ఇంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికి మీ ముందుకు రావడానికి కూడా నేను 10 సార్లు ఆలోచించుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారన్న విషయం కూడా తెలుసు. యాక్చువల్గా మీడియాని ఫేస్ చేసినందుకు నా మీద ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటారని కూడా నాకు తెలుసు. కానీ నేను ఇంతకంటే ఏం చేయలేక నేను ముందుకు వచ్చినాను. తాడిపత్రిలోని పెన్నా నదిలో నీటి సమస్యకు సంబంధించిన బోర్లను పరిశీలించేందుకు వచ్చిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చి ఆందోళన చేస్తున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. తాడిపత్రిలోని పెన్నా నది సమీపంలో ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు జరిగే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలం కియా పరిశ్రమ ఎదురుగా ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కదలిరా బహిరంగ సభ సందర్భంగా సభా వేదిక పనులు పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప, పెనుగొండ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ, మడకసిరి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Yaman.
రంగంపేట మండలం అచ్యుతాపురంలో నల్లమిల్లి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. వివేకాన్ని చంపిందెవరో ప్రజానికానికి తేటతెల్లమైందన్నారు. బాబాయ్ హంతకుడు అవినాష్ కాపాడాల్సిన అవసరం జగన్ కి ఎందుకు వచ్చిందన్నారు. బాబాయ్ది గొడ్డల వేట అని జగన్ ఎలా తెలుసు? ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ విచారణ అడిగిన జగన్ అధికారం చేపట్టాక ఎందుకు వద్దన్నాడు? రెడ్డి సామాజిక వర్గ పౌరుషానికి ప్రతీక, అంతేగాని సొంత కుటుంబ సభ్యులను చంపుకోవడానికి కాదు. సొంత తల్లిని చెల్లిని జగన్ మోసం చేశాడంటూ సునీత ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన వ్యక్తి, తన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హైకోర్టులో పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారనేది జగన్ రెడ్డి గారి వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బాబాయిని చంపిన అబ్బాయి ఎవరో తెలుసు అందరికీ, అవినాష్ రెడ్డి. బాబాయిని చంపిన అబ్బాయి ఎవరో అందరికీ తెలుసు. అవినాష్ రెడ్డిని రక్షించడం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవసరం పడింది? రక్షించడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? అసలు వివేకానంద రెడ్డి గారిని చంపడానికి గల కారణం ఏంటి? గొడ్డల పోటుతో ఎందువలన జగన్ ముఠా అంతా కలిసి చంపింది అనేది కూడా ఇవాళ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవినాష్ రెడ్డిని రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి నానా తాపత్రయాలు పడి కర్నూలులో ఏ విధమైన హైడ్రామా సృష్టించారో ఉభయ తెలుగు రాష్ట్రాలు వారం రోజుల పాటు దాన్ని వీక్షించారు. ఇంత హై ప్రొఫైల్ కేసులో విచారణ జాప్యానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. నిజం బయటికి రాకూడదు అనే ఉద్దేశంతో. అంటే ఎంత దుర్మార్గం అండి! బాబాయిని చంపారు, సొంత చెల్లిని బయటికి గెంటేశారు, సొంత తల్లిని బయటికి గెంటేశారు, బాబాయ్ కూతుర్ని బయటికి గెంటేశారు. మరి ఏమిటి అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి బంధుత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నిటికీ దూరమైన ఒక సైకో అనేది దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతోంది. సైకోలకు తప్పించి మామూలు వ్యక్తులకి మానవతా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, బంధువులతో సంబంధాలు, స్నేహితులతో సంబంధాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తులను రక్షిస్తూ, సొంత బాబాయి కూతుర్ని ఇబ్బంది పెడుతూ, సొంత చెల్లుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళకైనా నిజం ఒప్పుకోవాలి. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక ఉన్న వాస్తవాలను బయటికి. గూడూరు మండలంలో జెడ్పీ నిధుల ద్వారా గడిచిన 2.5 సంవత్సరంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించాలని గూడూరు జడ్పీటీసీ ఉటుకూరు ఆమెని కోరారు. గూడూరు మండలం నెల్లటూరు గ్రామంలో జడ్పీటీసీ ఆమెని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జడ్పీ నిధుల నుంచి 85 లక్షల రూపాయలతో రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక సంక్షేమ పథకం అందించడం జరిగిందని, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, పెంచలరావు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మన జడ్పీ గ్రాంట్ నుంచి మనం మండలానికి 84 లక్షలు మన మండలంలో ప్రతి విలేజ్కి మా ఎంపీటీసీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కొనసాగాలి అంటే మనం మళ్ళా వచ్చే ఎలక్షన్స్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఎన్నుకోవాలని మన గూడూరు మండల ప్రజలందరికీ నా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వెళ్తున్నారు సార్, ఆ నాయకుడు టీడీపీలో పోతున్నారు, ఇంకో నాయకుడు ఇంకో పార్టీలో పోతున్నారని చెప్పి క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీని తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని మైండ్ గేమ్ ఆడుతూ వాళ్ళని ఏదో ఒక విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఈ పార్టీ కాదు అని చెప్పి ఇంకో పార్టీలో చేర్చుకోవాలని ఉద్దేశమే తప్ప మండలం మొత్తం ఏకతాటిపైనే ఉంది. గతంలో 7,700 మెజార్టీ వచ్చింది. ఈసారి 10,000 మెజార్టీ గూడూరు రూరల్ మండలం నుంచి వస్తుంది. ఇలాంటిది ఇంకేమీ లేదు. మాకున్న ఏకైక అజెండా, మేము నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇక్కడ మాకు లోకల్ అభ్యర్థులతో సంబంధం లేదు, ఇంకొకరితో సంబంధం లేదు. మాకు ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరితో పార్టీ స్టార్ట్ చేశారు. ఈరోజు ఇన్ని కోట్ల మందిని కుటుంబ సభ్యులు చేసుకున్నారు. ప్రతి ఒక్క అక్క, చెల్లి, తాత, అమ్మ, అవ్వ అందరూ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మళ్ళీ రేపు ఎప్పుడు మా ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటామా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలం ఇంకా వెరీ టఫ్ ఫైట్. ప్రతి ఒక్కరూ మండలంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పుడు మనము ఒక యుద్ధం చేస్తున్నాం. సామాన్యుని యుద్ధం ఇది. ఇక్కడ గెలిపించేది మనల్ని ఎవరినో గెలిపించట్లేదు. మనం గెలిపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, ఈ ఓటు మన కోసం. ప్రతి అవ్వ, చెల్లి, అక్క, తమ్ముడు ప్రతి ఒక్కరు చెప్తాం. మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఒకటే, మీరు మీ ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయి, మీ ఇంటికి లబ్ధి చేకూరిందంటేనే మాకు ఓటేయండి. 80% ఆఫ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్క పథకము చేరింది. ఇంత గొప్ప నాయకుడు, నవయుగ రూపకర్త, ఫ్యూచర్ విజనరీ. ఈ దేశం బాగుండాలి అంటే ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే గ్రామం బాగుండాలి, గ్రామం బాగుండాలి ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి ఒక్కరూ బాగుండాలనుకుని నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చవటకండ్రిక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ క్రమంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్సా నిమిత్తం 108లో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరికి కాలు చేయి విరగడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నాయుడుపేట వైపు నుండి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును శ్రీకాళహస్తి వైపు నుండి నాయుడుపేట వైపుకు వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో భక్తులకు మరెన్నో సేవలు అందించేందుకు కృషి చేస్తామని శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక గూడూరు పట్టణంలో శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా తిరిగి రెండవసారి శ్రీనివాసులు నియామకమయ్యారు. ఆయనతో పాటు మొత్తం 9 మంది సభ్యులు దేవస్థాన ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు వాచస్పతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించామని తెలిపారు. దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు మాట్లాడుతూ తాము పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి ప్రతిరోజు దేవస్థానంలో 50 మందికి అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలియజేశారు.
श्रद्धायेन विभूत्येन दुर्भ्येन परमार्थकार्येण महामं स्वादेन परायेन पुरायेन महामं धन्यादेन तन्मयादेन लक्ष्मेन मृत्युकार्येन महामं सुनावत्रेण महामं हरिदेन महामं दीदेन दीष्टादेन मुद्रादेन मुद्रारण्येन कमलादेन महामं कान्तानं बुधस्कतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अग्निर्वज्रभव आदित्यादिवतेजोर्भव विश्वनिवस्वी గూడూరు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి దేవస్థానం ఈరోజు ఎండోమెంట్ కమిషనర్ గారు నూతనంగా 9 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు ఉదయం 8 గంటలకు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ధర్మకర్తల మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆ ధర్మకర్తల మండలి సభ్యులు వాళ్ళల్లో ఒకరైనటువంటి శ్రీ బొమ్మిడి శ్రీనివాసులు గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఇక నుంచి ఈ ధర్మకర్తల మండలి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. గూడూరు పట్టణంలో ప్రజలు త్రాగునీటి సమస్యతో అల్లాడుతుంటే అధికార వైసీపీ నాయకులు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు స్పందించడం లేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రశ్నించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 15వ వార్డులో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వార్డులోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తన భర్త సునీల్ కుమార్ ను గెలిపించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజలు అనేక సమస్యలు తెలియజేస్తున్నారన్నారు. పట్టణంలో ఎన్నో సమస్యలు నెలకొని ఉంటే వాటిని పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పేసరికి మీకు అంత బాధ అంత కష్టం కలుగుతుంది. మీరు నిజంగా నా లోకలే, మేము లోకల్. మేము చెప్తున్నాం మా గూడూరు అడ్రస్ మీకు తెలుసు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నా భర్త గారి అడ్రస్ తెలుసు. 30 సంవత్సరాల నుంచి నా భర్త గారు మీ కళ్ళ ముందే ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మేము ఈ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చేసినటువంటి పథకాల గురించి చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇద్దరికి 2,30,000 లెక్కన ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్లు 7 రోడ్లు 25,30,000 లెక్కన ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. ఒక బోర్ వేయడం జరిగింది. 88 టిట్కో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో పథకాలను మేము ఈరోజు చేయగలిగాం. ఇవన్నీ మేము చేయగలిగామంటే తెలుగుదేశం గవర్నమెంట్లోని. అదేవిధంగా మీరు చెప్పాలంటే చెప్పండి, మేము ధైర్యం ఉంటే మేము చేసాము. కనీసం అట్లీస్ట్ ఒక కాలం కట్టేమన్నా చెప్పండి. అది చెప్పే ధైర్యం లేదు. మళ్ళీ గుర్తు మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ భయపడేది లేదు, జంకేది లేదు. ఎవ్వరు జంకేది లేదు, ఎవ్వరు భయపడేది లేదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అనేటువంటి నిర్ణయంతో ముందున్నారు. కనుక వచ్చేటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు అమ్మ అది అధికార పార్టీకి భయపడుతున్నారు, అది వాలంటీర్లకి వీళ్ళకి భయపడుతున్నామని చెప్తున్నారు. ఏం భయపడబాకండి. మన ఓటు మనమే వేస్తాము, మన ధైర్యంగా పోయేస్తాము. సైకిల్ గుర్తుకేసి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి పాసం సునీల్ కుమార్ గారికి మీ అందరూ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల ఐడిఓసి సమావేశ మందిరంలో ఘనంగా శ్రీపాదరావు 87వ జన్మదిన వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. రాజాం 17వ వార్డులో పర్యటించిన రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్. ఘనంగా స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.
సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధులు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. హాజరైన మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ అధికారులు. తాడిపత్రిలో ఉద్రిక్తత. పెన్నా నదిలో నీటి సమస్యకు సంబంధించి బోర్లను పరిశీలించేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.